సో ఇక్కడ మిమ్మల్ని అప్స్కిల్ చేసే ప్రాసెస్లో కాలేజ్కి ఇన్స్టిట్యూట్కి ఉన్న డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? వై కోడ్నాన్ అంటే ఏం చెప్తారు? కాలేజ్లో మేబీ కొంచెం అలా వదిలేస్తారు మ్యామ్. ఓకే, స్టూడెంట్స్ ఒక ఏజ్కి వచ్చారు అండ్ దే కెన్ లర్న్ అని వదిలేస్తారు. కానీ కోడ్జ్ఞాన్ అనేది ఫినిషింగ్ స్కూల్. సో వాళ్ళు ముందే చెప్పారు, మాకు జాయిన్ అవ్వడప్పుడే ఓరియంటేషన్లో చెప్పారు, మేము స్కూల్ లాగా మేము పేరెంట్స్తో కాంటాక్ట్ అవుతాం, పేరెంట్స్కి మీ అప్డేట్స్ అన్నీ ఇస్తాం. సో ఇట్ ఈస్ లైక్ అ స్కూల్. సో మీరు అన్నీ కరెక్ట్గా చేయాలి, ఒకవేళ మీరు రాంగ్గా చేస్తే మీ పేరెంట్స్కి వెళ్ళిపోతుంది. స్కూల్ లాగానే రిపోర్ట్ కార్డ్స్ అన్నీ ఉంటాయి. సో మీరు అలా చూసుకోవాలి అని చెప్పారు. అది ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. ఓకే, సో ఫినిషింగ్ స్కూల్ నాకు ఆ వర్డ్ బాగా నచ్చింది. సో అంటే మీరు అనుకున్నారా ఏదైతే కోడ్నాన్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు చేసిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చేసింది అని మీరు అనుకుంటున్నారా? చేసింది మ్యామ్, ఫుల్ ఫ్లెడ్జ్గా చేసింది. ఫుల్ ఫ్లెడ్జ్గా చేసింది. ఫ్యాకల్టీ అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుందా అండి? ఎస్ మ్యామ్, నాకు తెలిసి అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. అసలు పార్షియాలిటీ అనేది ఉండదు. ఒక స్టూడెంట్ డౌట్ అడిగితే ఆ స్టూడెంట్కి చెప్తుంది, ఇంకో స్టూడెంట్ డౌట్ అడిగినా ఇంకో స్టూడెంట్. అండ్ క్లాసెస్ రిపీట్ కూడా అవుతాయి. ఒకవేళ ఒక్కరికి అర్థం కాకపోయినా ఆ క్లాసెస్ రిపీట్ అవుతాయి. ఓకే,